ఎండాకాలంలో మామిడి చెట్లు. బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక మరియు చిన్ను కాకి ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం వాళ్ళు అడవిలో ఆటలాడుకొని ఇంటికి తిరిగొస్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి రెండు చిన్న అందమైన మామిడి మొక్కలు కనిపిస్తాయి. ఆ మొక్కలను చూడగానే పిల్లలకి చాలా ఆశ్చర్యంగా, ముచ్చటగా అనిపిస్తుంది. ఒరే పన్ను, చిన్ను, అక్కడ చూడండిరా, ఆ పొద్దు దగ్గర రెండు చిన్న మామిడి మొక్కలు ఎంత అందంగా పెరుగుతున్నాయో. వాటికి ఇంకా ఆకులు కూడా సరిగ్గా రాలేదు. అవును బుజ్జే, ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ ఈ అడవిలో ఎవరు వాటర్ పోయారు కదా, అవి ఎలాగో చనిపోతాయి. మనం ఈ రెండు మొక్కలను తీసుకుని వెళ్ళి మన ఊర్లో నాటుకుందామా? మనం రోజు వాటర్ పోస్తే పెద్ద మామిడి చెట్లు అవుతాయి. సూపర్ ఐడియా రా పన్ను. ఆ రెండు మొక్కల్లో నేను ఒకటి తీసుకుంటాను. నేను మా ఇంటికి తీసుకెళ్లి మా అమ్మ చిచ్చుతో చెప్పి ఇంటి ముందు నాటుతాను. రోజు దానితో ఆడుకుంటాను. సరేరా చిన్నుక, నువ్వు ఒక్కటి తీసుకో, నేను బన్ను కలిసి ఇంకొకటి తీసుకుంటాము. నా ఇంటికి బన్ను ఇంటికి మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంది. అక్కడ మేమిద్దరం కలిసి ఈ మొక్కను నాటి రోజు పెంచుతాము. తొందరగా వెళ్ళి మొక్కలు తీసుకుని మన ఇళ్లకు వెళ్దాం పదండి, చీకటి పడిపోతుంది. ముగ్గురు పిల్లలు ఆ రెండు మామిడి మొక్కలను జాగ్రత్తగా తీసుకుని వాళ్ళ ఇళ్లకి తిరిగి వెళ్తారు. బుజ్జి పన్ను కలిసి వాళ్ళ ఇళ్లల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న గొయ్యి తవ్వి ఆ మొక్కను నాటుతారు. చిన్నుకాకి తన మొక్కను తీసుకుని చిచ్చుకాకి దగ్గరకు వెళ్తాడు. చిచ్చుకాకి కూడా ఆ మొక్కను వాళ్ళ ఇంటి ముందు నాటుతుంది. అప్పుడే బన్ను చిలుక అక్కడికొస్తాడు. చిచ్చు అంటే మేం కూడా ఒక మామిడి మొక్కను నాటాము. నువ్వు చిన్ను కూడా ఒకటి నాటారు కదా, ఇప్పుడు మనం ఒక బెట్టు వేసుకుందామా? బెట్ట ఏమిట్రా బన్ను, నువ్వు మొక్క నాటకాన్ని బెట్ట అంటున్నావు? అసలు ఏమిటా బెట్టు? నేను డబ్బులు మాత్రం ఇవ్వను, ముందే చెప్తున్నాను. డబ్బులు కాదంటే మీ చెట్టు ఫస్ట్ పెద్దదవుతుందో లేక మా చెట్టు ఫస్ట్ పెద్దదవుతుందో చూద్దాం. ఎవరి చెట్టుకు ముందు మామిడికాయలు కాస్తాయో వాళ్ళే గెలిచినట్టు. ఏంటి, ఓకేనా? చిచ్చుకాకి నవ్వుతూ, ఓహో అలాగా, అయితే ఓకేలే. చిన్ను చూసావట్రా, మనమే గెలవాలి. నేను రోజు దీనికి మంచిగా ఎరువులు వేసి నీళ్లు పోసి మీకంటే పెద్ద చెట్టుని చేస్తాను చూడు, మేమే గెలుస్తాం. ఖచ్చితంగా అమ్మా, మనమే గెలవాలి. అలా పిల్లలు ఆనందంగా ఆ బెట్టు వేసుకుని వెళ్లిపోతారు. రోజులు నెలలు గడుస్తాయి. బుజ్జి పన్ను ఇద్దరు కలిసి రోజు వాళ్ళ చెట్టుకి ప్రేమతో నీళ్లు పోస్తూ చాలా జాగ్రత్తగా పెంచుతారు. అటువైపు చిచ్చుకాకి కూడా తన చెట్టుని బాగానే పెంచుతుంది. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇద్దరి ఇళ్లల ముందు ఉన్న మామిడి మొక్కలు ఇప్పుడు చాలా పెద్దవైపోయి అందమైన మామిడి చెట్లుగా మారుతాయి. ఇంకా కొన్ని రోజులైతే మామిడికాయలు కూడా వచ్చే సమయం వస్తుంది. కానీ అప్పుడే గ్రామంలో తీవ్రమైన ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండలు మండిపోతాయి. ఊరిలో నీటి సమస్య వస్తుంది. చెరువులు ఎండిపోతాయి. తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుంది. అబ్బా, ఏంటి ఎండలు! ఊర్లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అవును తుని, నీళ్లు తేవాలంటే రోజు చాలా దూరం అడవి దాటుకుని వెళ్లి పెద్ద కుండలలో తెచ్చుకోవాల్సి వస్తుంది. నా వల్ల అయితే కావట్లేదు. ఊరిలో పెద్దవాళ్లంతా నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని మన బుజ్జి పన్నులు మాత్రం అదేం పట్టించుకోకుండా వాళ్ళ మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోయాలని గట్టిగా నిశ్చయించుకుంటారు. పన్ను, ఎండలు బాగా పెరిగిపోయాయిరా. మన మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోయకపోతే అది ఎండిపోతుంది. దానికి ఇప్పుడు పూలొస్తాయి, తొందరలోని కాయలొస్తాయి. మనం దానిని ఎండిపోనివ్వకూడదు. అవును బజ్జే, ఊర్లో నీళ్లు లేవు, కానీ మనం కావాలంటే చాలా దూరం నడిచి వెళ్ళైనా సరే రోజు కుండలలో నీళ్లు తెచ్చి మన చెట్టుకి పోద్దాం. అది మన బిడ్డ లాంటిది కదా. భద్ర పన్నుక, ఇప్పుడే వెళ్ళి 2 కుండల్లో నీళ్లు తెద్దాము. బుజ్జి పన్ను ఇద్దరు కలిసి ఎండను కూడా లెక్క చేయకుండా చాలా దూరం వెళ్లి పెద్ద కుండలలో నీళ్లు తీసుకొనొచ్చి మరి వాళ్ళ మామిడి చెట్టుకి నీళ్లు పోసేవారు. చెట్టు చాలా పచ్చగా ఆరోగ్యంగా ఉంటుంది. కాని మన చిచ్చుకాకి మాత్రం ఊరి నీళ్ల సమస్య వల్ల తన చెట్టుకి నీళ్లు పోయడం పూర్తిగా మానేస్తుంది. తన స్వార్థంతో తాగడానికి తెచ్చుకున్న నీళ్లని కేవలం తన కొడుకు మాత్రమే తాగుతారే తప్ప ఒక్క చుక్క కూడా చెట్టుకు పోయదు. ఆ ఎండలకి చిచ్చు ఇంటి ముందున్న చెట్టు వాడిపోతుంటే ఆ చెట్టు తనలో తాను బాధపడుతూ ఉంటుంది. చిచ్చు చెట్టు మనసులో
అయ్యో, ఈ ఎండలకి నా ఆకులన్నీ మాడిపోతున్నాయి, నా వేర్లంతా ఎండిపోతున్నాయి. ఈ చిచ్చుకాకి నా మీద ఇంత జాలి కూడా లేదు. తను తాగడానికి మాత్రం చల్లటి నీళ్లు తెచ్చుకుంటుంది, కానీ నాకు మాత్రం కొన్ని నీళ్లు కూడా పొయ్యట్లేదు. ఇంతకాలం నన్ను పెంచి కాయలు కాసే సమయానికి నన్ను ఎండబెట్టేస్తుందేమిటి? నాకు చాలా దాహంగా ఉంది. ఎవరైనా నాకు నీళ్లు పొయ్యండి. చెట్టు లోపల ఎంత ఏడుస్తున్నా చిచ్చుకాకి మాత్రం అస్సలు పట్టించుకోదు. అలా ఇంకో వారం రోజులు గడిచిపోతాయి. చిచ్చుకాకి ఇంటి ముందున్న మామిడి చెట్టు పూర్తిగా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి మోడులా మారిపోతుంది. ఇది చూసిన చిన్నుకాకి కంగారుగా ఇంట్లోకి పరిగెడతాడు. అమ్మా, అమ్మా, బయటకొచ్చి చూడమ్మా, మన మామిడి చెట్టు మొత్తం ఎండిపోయింది. ఆకులన్నీ రాలిపోయాయి. దానికి తొందరగా నీళ్లు పోయాలమ్మా, లేకపోతే అది చనిపోతుంది. మనకి మామిడి పండ్లు రావు. చిచ్చుకాకి కోపంగా, మరి సన్నాసి, నీకు తెలివిలేదరా? ఊర్లో తాగడానికి మనకే సరిగ్గా నీళ్లు లేవు. రోజు నేను ఎంత దూరం వెళ్లి నీళ్లు తెస్తున్నానో తెలుసా? ఈ తాగడానికి తెచ్చిన నీళ్ళని తీసుకెళ్లి ఆ చెట్టుకు పోయాలా ఏమిటి? పండ్లు రాకపోతే మాని, ముందే చచ్చిపోతున్నాం ఎండలకి. దానికి నీళ్లు పోయడం నా వల్ల కాదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. కానీ అమ్మా, బుజ్జి పండు వాళ్ళ చెట్టు ఇంకా పచ్చగానే ఉందమ్మా. వాళ్ళు రోజు చాలా దూరం నుండి నీళ్లు తెచ్చి మరీ పోస్తున్నారు. నేను మాత్రం కష్టపడి తెచ్చిన నీళ్ళని ఆ మట్టి పాలు చెయ్యనురా. అలా చిచ్చుకాకి తన స్వార్థంతో ఆ చెట్టును అస్సలు పట్టించుకోదు. చెట్టు పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత బుజ్జి పన్నుల కష్ట ఫలితంగా వాళ్ళ ఇంటి ముందున్న మామిడి చెట్టుకి గుప్పెళ్లు కొద్ది మామిడికాయలు కాస్తాయి. చెట్టు నిండా పెద్ద పెద్ద అందమైన మామిడికాయలుంటాయి. అవి చూసి బుజ్జి బన్ను చాలా సంతోషపడతారు. ఏయ్ బుజ్జి, చూడు, మన చెట్టుకి ఎన్ని మామిడికాయలు కాసాయో. చెట్టు మొత్తం కాయలతో నిండిపోయింది. మన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. అవునరా పన్నుక, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ చిచ్చు ఆంటీని చిన్నుని పిలుచుకొని వస్తాను. మనం బెట్టు గెలిచాం కదా. బుజ్జి పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చుకాకిని చిన్నుకాకిని పిలుచుకొని వస్తుంది. బుజ్జి వాళ్ళ చెట్టు నిండా ఉన్న మామిడికాయలను చూసి చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరూ షాక్ అవుతారు. వాళ్ళ కళ్ళు పెద్దవైపోతాయి. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏమిట్రా పండగ, ఇది మీ చెట్టేనా? అన్ని మామిడికాయలు కాసాయా? అసలు ఒక్క ఆకు కూడా కనిపించట్లేదు. అన్ని కాయలే ఉన్నాయి. మీరు ఇంట్లో తెచ్చి కట్టారా ఏమిటి వాటిని? బన్ను చిలుక నవ్వుతూ, అవునంటే, ఇవి మేము పెంచిన చెట్టు కాయలే. మీరు బెట్టు ఓడిపోయారంటే. మీ చెట్టు మొత్తం ఎండిపోయింది, కానీ మా చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో. మాకు చాలా కాయలొచ్చాయి. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మా, చూసావా, నేను ముందే చెప్పాను నీళ్లు పోయమని. నువ్వు వినలేదు. ఇప్పుడు వాళ్ళు రోజు మామిడికాయలు తింటారు. మనం ఎవరి మొహాలు చూడాలి? బుజ్జి పన్ను ఇద్దరూ కలిసి చెట్టెక్కి కొన్ని మామిడికాయలను తెంపుకొని అక్కడే కూర్చొని రుచి చూస్తూ తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి తుని పిచ్చుక చోటు చిలుక కూడా వస్తారు. వాళ్ళ పిల్లలు పెంచిన చెట్టుకి ఇన్ని కాయలు రావడం చూసి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. వా పిల్లలు, చాలా బాగా పెంచారురా చెట్టుని. ఎండలకి మేము తాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి కష్టపడ్డాం, కానీ మీరు మాత్రం చెట్టు మీద ప్రేమతో దూరమని కూడా చూడకుండా దానికి నీళ్లు పోయడం చాలా గొప్ప విషయం. చిచ్చుకాకి బాధగా, అవునుతోనే, వాళ్ళు నాకంటే చాలా గొప్ప వాళ్ళు. నేను మాత్రం కకృతి పడ్డాను. తాగడానికి తెచ్చిన నీళ్లు చెట్టుకు పోస్తే వేస్ట్ అయిపోతుందని స్వార్థంగా ఆలోచించాను. ఇప్పుడు నా చెట్టు ఎండిపోయింది. నా కొడుక్కి ఒక్క కాయ కూడా కోసి ఇవ్వలేకపోతున్నాను. చిచ్చు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ చెట్టు ఆకలి తీరిస్తే అది కూడా రేపు మన ఆకలిని తీరుస్తుంది. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ ఆకలి నీ దాహం మాత్రమే చూసుకున్నావు. బుజ్జి బన్ను ఆ చెట్టు ఆకలి చూడలేక చాలా దూరం వెళ్లి మరి నీళ్లు తెచ్చి దాని ఆకలి తీర్చారు. ఇప్పుడు చూడు, ఈ చెట్టు ఎంత కృతజ్ఞతతో వాళ్ళ ఆకలి తీరుస్తుందో. చెట్టు కూడా ప్రాణమున్న జీవినే చిచ్చు. దానికి కూడా ప్రేమనిస్తేనే ఫలాలను ఇస్తుంది. అవునుతోనే, నేను చాలా తప్పు చేశాను. నా స్వార్థంతో ఒక ప్రాణాన్ని ఎండిపోయేలా చేశాను. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను తెలుసుకున్నాను. ఇప్పటి నుండి నేను రోజు నీళ్లు పోసే ఆ చెట్టును మళ్ళీ బ్రతికిస్తాను. నా తప్పు దిద్దుకుంటాను. చిచ్చుకాకి ఏడుస్తూ వెళ్లి తను ఎండిపోయిన మామిడి చెట్టు రానుని పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. ఆ మాట విన్న వెంటనే లోపల ప్రాణం తొణుకు మిణుకుమంటున్న ఆ చెట్టు తనలో తాను ఆనందిస్తుంది. అమ్మయ్య, చిచ్చుకి ఇప్పటికీ నా బాధ అర్థమైంది. నేనింకా బ్రతికే ఉన్నాను. నాకు కొంచెం నీళ్లు పోస్తే మళ్ళీ చిగురిస్తాను. నాకు ఈ రోజు న్యాయం చేసిన తుని గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆ రోజు నుండి చిచ్చుకాకి పూర్తిగా మారిపోతుంది. తను నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడల్లా 2 పెద్ద కుండలలో నీళ్లు తెచ్చేది. ఒకటి వాళ్ళ ఇంట్లో అవసరాలకి, ఇంకొకటి చెట్టుకి పోయడానికి. అలా రోజు ఉదయం సాయంత్రం
రెండుసార్లు ప్రేమతో ఆ ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోసేది. చిచ్చుకాకి చెట్టుకి నీళ్లు పోస్తూ, నన్ను క్షమించు. ఎంతకాలం నిన్ను చాలా కష్టపెట్టాను. ఇప్పటి నుండి నిన్ను నా సొంత బిడ్డలా చూసుకుంటాను. నువ్వు తొందరగా పచ్చగా మారిపోవాలి. అలా చిచ్చుకాకి ప్రేమతో పోసిన నీళ్లకి కొన్ని రోజుల తర్వాత ఆ ఎండిపోయిన మామిడి చెట్టు మెల్లిగా చిగురు వేయడం మొదలు పెడుతుంది. మొత్తం ఆకులొచ్చి మళ్ళీ పచ్చగా మారిపోతుంది. ఇంకా కొన్ని రోజులకు చిచ్చు చెట్టుకు కూడా చాలా అందమైన మామిడికాయలు కాస్తాయి. అది చూసి చిచ్చుకాకి ఎంతో చాలా సంతోషిస్తుంది. చిన్నగా చూడరా, మన చెట్టుకు కూడా కాయలు వచ్చేసాయి. తోని చెప్పింది నిజమే. మనం ప్రేమనిస్తే చెట్టు కూడా ప్రేమనిస్తుందిరా. చిచ్చు ఆంటీ చెట్టుకు కూడా కాయలు వచ్చాయి. ఇప్పుడు మనం అందరం కలిసి మామిడి పండ్లు తినొచ్చు. అవునాంటీ, మీ చెట్టు మళ్ళీ బ్రతికింది. మాకు చాలా ఆనందంగా ఉంది. బన్ను బుజ్జీలు కూడా చిచ్చు చెట్టుకి కాయలు కాయడం చూసి చాలా సంతోషిస్తారు. అందరూ కలిసి ఆ ఎండాకాలంలో తీయటి మామిడి పండ్లను తింటూ ప్రేమతో చెట్లను పెంచుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. ప్రకృతికి మనము ప్రేమనిస్తే అది మనకి అద్భుతమైన ఫలాలను ఇస్తుందని పక్షులన్నీ తెలుసుకుంటాయి. ఆటోలో చిచ్చు ఫుడ్ బిజినెస్. ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర చిచ్చుకాకి కొంగంగులతో మాట్లాడుతూ ఉంది. కొంగగారు, ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ చాలా బాగుంది. నేను ఇక్కడ ఒక 5 స్టార్ రేంజ్ లో చిచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదామని అనుకుంటున్నాను. మరి అద్దె ఎంత తీసుకుంటారు? ఒక 100, 200 అయితే ఇప్పుడే ఇచ్చేస్తాను. కొంగంకుల్ గట్టిగా నవ్వుతూ, 100, 200? చిచ్చు, నువ్వు కామెడీ బాగా చేస్తావు. ఇది ఊరి సెంటర్. ఇక్కడ రెంట్ నెలకు 10,000. ముందుగా అడ్వాన్స్ కింద ₹1,00,000 ఇవ్వాలి. చిచ్చుకాకి కళ్ళు తేలేసి గుండె పట్టుకుని, అమ్మా, 10,000, ₹1,00,000 అడ్వాన్సా? ఓరి నాయనో, నేను అమ్మేది ఇడ్లీలు బజ్జీలు. నీకు ₹1,00,000 ఇవ్వాలంటే నేను నా 2 కిడ్నీలు గుండె అమ్ముకోవాలి. అసలు ఈ రూమ్ లో ఏముందని అంత రేట్ అడుగుతున్నావు? అదంతే చిచ్చు. నువ్వు లోపల నిలబడి గాలి పీల్చుకున్నా కూడా నాకు రెంట్ కట్టాల్సిందే. నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. నాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. నీ రూమ్ లోపల బొద్దింకలు తప్ప ఇంకేమీ లేవు. నువ్వే ఉంచుకో నీ రూమ్ ని. చిచ్చుకాకి కోపంగా బాధగా అక్కడి నుండి వచ్చేసింది. రచ్చబండ దగ్గర కూర్చుని ఏడుస్తోంది. అక్కడికి ఆవిడ కొడుకు చిన్నుకాకి వచ్చాడు. ఏమైందమ్మా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి రూమ్ దొరికిందా? ఎక్కడ దొరికిందిరా? ఆ కొంగగాడు రెంటో ₹1,00,000 అంటున్నాడు. ప్రపంచంలో అంత కకృతి ఎవరికి ఉండదురా. మరి ఇప్పుడు మన బిజినెస్ ప్లాన్ డ్రాప్ అయినట్టేనా మమ్మీ? నెవర్. చిచ్చుకాకి ఎప్పుడు ఓడిపోదు. నాకు ఒక తెలివైన ఐడియా కావాలి. రూమ్ తీసుకుంటే రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పంచాయతీ ట్యాక్స్ కట్టాలి. ఇవి ఏమీ లేకుండా నేను బిజినెస్ చేయాలి. ఎక్కడ చేయాలి? సడన్ గా చిచ్చుకాకి కళ్ళ ముందు నుండి ఒక పాత తుక్కు పట్టిన ఆటో రిక్షా వెళ్ళింది. దాన్ని ఒక కోతి అమ్మడానికని తీసుకెళ్తుంది. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ ఎగిరి గంతేసి, యొరేక, దొరికిందిరా ఐడియా. ఒరే చిన్నగా, ఆ కోతి మావని ఆపరా. నాకు ఆ ఆటో కావాలి. అమ్మో, ఆ ఆటో ఎందుకు? అది నడవదు. దానికి బ్రేకులు కూడా లేవు. పిచ్చి వెదవా, నేను దాన్ని తోలడానికి కొనట్లేదురా. ఆ ఆటోనే నా కొత్త రెస్టారెంట్. రెంట్ కట్టక్కర్లేదు, కరెంట్ బిల్లు లేదు. ఎక్కడ కస్టమర్లుంటే అక్కడికి మనమే వెళ్ళి ఫుడ్ అమ్ముతాము. అదే ఫుడ్ ఆటో. 2 రోజులు గడిచాయి. చిచ్చుకాకి ఆ పాత ఆటోని ₹5,000కి కొనుక్కుంది. ఆటో వెనకాల ఉన్న సీట్లు తీసేసి అక్కడొక గ్యాస్ స్టవ్, 2 పెద్ద గిన్నెలు, ప్లేట్లు పెట్టడానికి ర్యాక్స్ ని అరేంజ్ చేసింది. సాయంత్రం 4 గంటలు చిచ్చుకాకి ఆటో స్టార్ట్ చేసింది. బుర్ర బుర్ర అని సౌండ్ చేస్తూ ఆటో తీసుకుని ఊరి మధ్యలోకి వచ్చింది. ఆటోకి ఒక పెద్ద హారన్ పెట్టింది. ఆ కొత్త సౌండ్ విన్న ఊరి జనమంతా బయటకొచ్చారు. టోనీ పిచ్చుక, చోటు చిలుక, మాహీగ్రద్ద మరియు బన్ను చిలుక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మమ్మే, ఎవడో ఐస్ క్రీం బండి తెచ్చాడు. నాకు ₹10 ఇవ్వు. అది ఐస్ క్రీం బండి కాదురా, ఏదో ఆటోలాగా ఉంది. లోపల ఎవరో ఉన్నారు. డ్రైవర్ సీట్లో నుండి చిచ్చుకాకి స్టైల్ గా బయటకొచ్చింది. హలో బర్డ్స్, వెల్కమ్ టు చిచ్చు ఫ్లయింగ్ ఫుడ్ ఆటో. ఎక్కడ ఆకలుంటే అక్కడ నా ఆటో ఉంటుంది. ఏంటి చిచ్చు ఇది? ఆటో తెచ్చావు? నువ్వు ఆటో డ్రైవర్వి అయిపోయావా? ఆ డ్రైవర్ని కాదు తోని, నేను ఓనర్ని, చెఫ్ని. ఆ కొంగగాడు రూమ్ రెంట్ 10,000 అడిగాడు. నాకేమంత తెలివి తక్కువ కాదు. అందుకే ఈ ఆటో కొనుక్కొని ఇందులోనే కిచెన్ పెట్టేశా. నేను ఎవరికి రెంట్ ఇవ్వక్కర్లేదు. నేను మొబైల్ రెస్టారెంట్ నడుపుతున్నాను. దీన్నే సిటీలో ఫుడ్ ట్రక్ అంటారు. నేను ఫుడ్ ఆటో చేశాను. వావ్ చిచ్చు,
నీ తెలివికి ఒక దండం. బిజినెస్ చేయడానికి కొత్త దారిలో వెతుక్కోవడంలో నిన్ను కొట్టేవాళ్ళు లేరు. ఇది చాలా స్మార్ట్ ఐడియా. ఐడియా బాగానే ఉంది, కానీ ఆటోలో ఏమి వండుతున్నావు చిచ్చు? మెనూ ఏమిటి? మెనూ చాలా స్పెషల్ గా ఉంటుంది చోట. నా ఆటో పార్ట్స్ నుండి పేర్లు పెట్టాను చూడండి. ఆటో గేర్ దోశ అంటే డబల్ మసాలా, సైలెన్సర్ సోపు, వేడి వేడి మిరియాల రసం, బంపర్ బిర్యానీ అంటే చికెన్ దమ్మ, హెడ్ లైట్ హల్వా అంటే స్వీట్. బన్ను చిలుక మెనూ చూసి లొట్టలేసుకుంటూ, ఆహా, ఓహో, అంటే మెనూ పేర్లు చూస్తేనే నా కడుపులో హారన్లు మోలుగుతున్నాయి. నాకిప్పుడే ఒక ఆటో గేర్ దోశ కావాలి. నా కడుపేంటి ట్యాంక్ లాగా అయిపోయింది. డన్రా బన్నగా, నా ఫస్ట్ కస్టమర్ నువ్వే, ఇప్పుడే చేస్తా, కూర్చో. చిచ్చుకాకి ఆటో వెనకాల ఉన్న కిచెన్లోకి వెళ్ళింది. స్టవ్ ఆన్ చేసి పెద్ద పెనం మీద పిండి పోసింది. దోశ కాలుతోంది. ఊరి జనమంతా చుట్టూ నించొని చూస్తూ ఉన్నారు. చిచ్చు, ఆటోలో వంట చేస్తుంటే భయంగా లేదా? ఎక్కువ కదిలితే పడిపోతుందేమో. ఏం కాతోని, నా ఆటో చాలా స్ట్రాంగ్. దోశ చూడ ఎలా వస్తుందో. దోశ మీద నూనె పోసి కారం, ఉల్లిపాయలు వేసింది. బన్ను చిలుక చేతిలో ప్లేట్ పట్టుకొని నించుని, అంటే త్వరగా, నా నాలుక వెయిట్ చేయలేకపోతుంది. ఆ దోశ స్మెల్ కి నా బాడీలో ఉన్న పెట్రోల్ అయిపోతుంది. ఇది కూడా బన్నుగా రెడీ అయిపోయింది. ప్లేట్ ముందుకు పెట్టు. సరిగ్గా ఆ టైంకి చిచ్చుకాకి ఆటోని నిలబెట్టిన చోటు కొంచెం ఏటవాలుగా ఉంది. చిచ్చుకాకి ఆటోకి హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయింది. దోశ తీసి బన్ను ప్లేట్లో వెయ్యబోయిన టైంకి ఆటో మెల్లగా ముందుకు కదలడం స్టార్ట్ అయింది. బుర్ర కుర్రంటూ ఆటో స్టార్ట్ అయింది. చిచ్చుకాకి కంగారుగా, అరే ఏంటిది, ఆటో కదులుతోంది. చిన్న ఒరే చిన్నగా, ఆటో ఆపరా. అమ్మో, నేను ఆటో బయట ఉన్నాను, నేను ఎలా ఆపను? హ్యాండ్ బ్రేక్ వేయలేదో? నేను మర్చిపోయాడ్రా, ఆటో స్లోప్ లో ఉంది, ముందుకు వెళ్ళిపోతోంది. ఆటో మెల్లగా ముందుకెళ్తుంది. లోపల చిచ్చుకాకి చేతిలో దోశ పెనం ఉంది. కిందకు దిగ ఆటో ముందుకు వెళ్తుంటే బన్నుగాడు ప్లేట్ పట్టుకొని ఆటో వెనకాలే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అలా పరిగెత్తుతూ, అంటే నా దోశ నాకు ఇచ్చేసాయి, మీరు వెళ్ళిపోండి, నేను ప్లేట్ పట్టుకునే ఉన్నాను. చిచ్చుకాకి ఆటో నుండి కిందకు వంగలేక, ఒరే పండగ, నేను ఆటో ఆపలేక చేస్తుంటే నీకు దోశ గోలేమిట్రా? కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టుకో. అంటే నేను చిలకని, హుస్సేన్ బోల్ట్ ని కాదు. దోశ కోసం నన్ను మారదాన్ పరిగెత్తిస్తారా? నేను కష్టపడి పరిగెత్తి సన్నగా అయిపోతాను. ఒరే పన్ను, దోశ కోసం ఆటో వెనకాల కుక్కలు పరిగెడుతున్నావేమిట్రా? వెనక్కిరా. రాను మమ్మీ, నేను ఈ రోజు ఆ గేర్ దోశ తినకుండా వదలను. ఆంటీ కొంచెం పెనం వెనక్కి తిప్పండి, నేను ప్లేట్ అడ్డం పెడతాను. ఆటో ఇంకా కొంచెం స్పీడ్గా స్లోప్ లో వెళ్తుంది. చిచ్చుకాకి లోపల బ్యాలెన్స్ తప్పి అటు ఇటు ఊగుతుంది. పండుగా, ఇదిగో క్యాచ్, దోశ ఇస్తున్నా. చిచ్చుకాకి గెంతులు వేస్తూ ఆ దోశని పెనం నుండి గాలిలోకి విసిరేసింది. దోశ గాలిలో ఎగురుతూ వచ్చింది. బన్ను చిలుక కళ్ళు పెద్దగా చేసి, సూపర్ ఆంటీ, ఇప్పుడు చూడండి నా ఫీల్డింగ్. బన్నుగాడు గాలిలోకి ఎగిరి తన చేతిలో ఉన్న స్టీల్ ప్లేట్ తో ఆ గాలిలో ఉన్న దోశని టక్మని క్యాచ్ పట్టాడు. అచ్చం క్రికెట్ లో క్యాచ్ పట్టినట్టు. యాహూ, క్యాచ్ పట్టేశాను. నా గేర్ దోశ నాకు దొరికేసింది. తుని పిచ్చుక నవ్వుతూ, ఆహా, ఏంట్రా మీ కామెడీ? దోశ కోసం జనాలు కౌంటర్ దగ్గర నిల్చుంటారు, కాని వీడు ఆటో వెనకాల పరిగెత్తి మరీ తెచ్చుకున్నాడు. చిచ్చు, ముందు ఆటో ఆపే మార్గం చూడు. ఆటో ముందుకెళ్లి ఊరి చివరున్న ఒక చిన్న ఇసుక దిబ్బకి గుద్దుకొని డబేల్మని ఆగిపోయింది. ఆటో ఆగిపోయింది. కాని ఆటో లోపలున్న సైలెన్సర్ సూపు గిన్నె జారి చిచ్చుకాకి మీద పడింది. చిచ్చుకాకి పొట్ట పట్టుకుని, అమ్మా, నా మీద సోపు పడిపోయింది. నేను కొత్త మీరలా ఉడికిపోతున్నాను, కాపాడండి డ్రాయ్. అందరూ పరిగెత్తుకుంటూ చిచ్చుకాకి దగ్గరకొచ్చారు. చోటు తుని వెళ్లి ఆవిడ్ని ఆటో లోపల నుండి బయటికి లాగారు. ఏమైంది చిచ్చు, కాలిందా? చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ, కాలలేదు చోట, ఆ సోప్ చాలా వెచ్చగానే ఉంది, కానీ నా కొత్త పట్టు చీరంతా మిరియాల రసం వాసన వస్తుంది. నేను ఇప్పుడు నడిచే సూప్ డబ్బాలాగా అయిపోయాను. బన్ను చిలుక దోశ తింటూ అక్కడికొచ్చి, అంటే మీ దోశ మాత్రం కేక, ఎంత పరిగెత్తినా దానికి న్యాయం జరిగింది. కానీ నెక్స్ట్ టైం ఆర్డర్ పెడితే హోమ్ డెలివరీ ఇవ్వండి. ఇలా రోడ్ల మీద పరిగెత్తిచ్చేస్తే నేనేమీ తినలేను. లూసీ పౌరం నవ్వుతూ, చిచ్చు, నీ మీల్స్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ నీ ఆటోకి బ్రేకులు వేయడం మర్చిపోతే మీల్స్ ఆన్ వీల్స్ విత్ రన్నింగ్ రేస్ అయిపోతుంది.
చిచ్చుకాకి కోపం తగ్గించుకుని సిగ్గుతో నవ్వుతూ, సారీ ఫ్రెండ్స్, హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాను. కానీ ఫస్ట్ డే కదా, చిన్న చిన్న తప్పులు సహజం. పర్లేదులే చిచ్చు, నీ ఐడియా మాత్రం నిజంగా గ్రేట్. రూమ్ రెంట్లు కట్టలేని వాళ్లకు ఇలా ఫుడ్ ట్రక్ పెట్టుకోవడం చాలా తెలివైన పని. ఈ రోజు నుండి నీ బిజినెస్ హిట్ అవడం ఖాయం. ఆ రోజు నుండి చిచ్చుకాకి ఆటో డ్రైవింగ్ బాగా నేర్చుకుంది. రోజు ఉదయం ఒక వీధిలో, సాయంత్రం ఇంకో వీధిలో ఆటో ఆపుకుని వేడివేడిగా ఫుడ్ అమ్మడం స్టార్ట్ చేసింది. ఒక వారం తర్వాత కొంగ అంకుల్ తన ఖాళీ రూమ్ ముందు నించొని ఏడుస్తున్నాడు. అయ్యో, నా రూమ్ కి ఒక్కడు కూడా రెంట్కి రావట్లేదు. ఆ చిచ్చుకాకి ఆటోలో ఫుడ్ అమ్ముతుంటే ఊరి జనమంతా అక్కడే తింటున్నారు. నా రూమ్ రెంట్ 10,000 నుండి 5,000కి తగ్గిస్తా అన్నా ఎవరూ రావట్లేదు. నేను పెద్ద తప్పు చేశాను. అప్పుడే చిచ్చుకాకి తన ఆటో వేసుకుని హారన్ కొడుతూ వచ్చింది. పాం పాం అంటూ. హలో కొంక గారు, బంపర్ బిర్యానీ కావాలా? నా బిజినెస్ సూపర్ ఫాస్ట్ గా రన్ అవుతుంది. మీకు కావాలంటే నా ఆటోకి క్లీనర్ గా జాయిన్ అవ్వండి. నెలకు 2,000 ఇస్తా. కొంగంకుల్ సిగ్గుతో తలదించుకుని, సారీ చిచ్చు, నేను కకృతి పడి రెంట్ ఎక్కువ అడిగాను. నా బుద్ధి గడ్డి తింది. బన్ను చిలుక ఆటోలో నుండి తల బయటికి పెట్టి, అంటే డ్రైవ్ చెయ్యండి. ఆ పక్కింటి దగ్గర ఎవరో హెడ్ లైట్ హల్వా ఆర్డర్ పెట్టారు, త్వరగా వెళ్ళాలి. వస్తున్నాను రా బన్నుగా. కొంగంకుల్తో, చూసారా, నాకు రెంట్లు కట్టే కష్టం లేదు, గుండెల్లో భయమో లేదు. నా ఆటో నా రూల్స్. బాయ్. చిచ్చుకాకి ఆటోని తీసుకుని ఊరి మధ్యలోకి పుర్రమంటూ వెళ్లిపోయింది. బండుగాడు ఆటో లోపల కూర్చొని హల్వా తింటూ ఆనందంగా ఉన్నాడు.